Okay, so good morning everyone once again. So today, 1 minute. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుందా లేదా? సార్ చూడండి, టుడే అంటే ఈరోజు మనం టేబుల్ అనాలిసిస్ కాన్సెప్ట్ ఏంటి? టేబుల్ అనాలిసిస్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. టేబుల్ అనాలిసిస్. సో ఎస్ఏపిలో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా ఇదంతా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఇదంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్లో స్టోర్ అవుతుంది. సో ఈ టేబుల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. 1 minute వెయిట్ చేయండి. టేబుల్స్ 1 minute. టేబుల్స్లో స్టోర్ అవుతుంది. సో ఈ టేబుల్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం. 1 minute. వన్ మినిట్ అండి, టేబుల్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదా? చూడండి, టేబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ఏపిలో డేటా అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఎస్ఏపిలో డేటా అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్లో స్టోర్ అవుతుంది. సో ఈ టేబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. టేబుల్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ఒక షీట్ ఓపెన్ చేస్తున్నాను. 1 minute. సో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా. ఏ డేటా అయినా సరే ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్లో స్టోర్ అవుతుంది. తెలుసు కదా? ఎనీ టైప్ ఆఫ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్, నేను ఫస్ట్ ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. చూడండి, సో ప్రతి టేబుల్కి ఒక నేమ్ ఉంటుందండి. అంటే ప్రతి డేటాకి ఒక నేమ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, నేను ఏటీ కోడ్ ఇస్తున్నాను. SE16N. SE16N ఎంటర్. సో ఇక్కడ టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమి ఇస్తున్నాను? టేబుల్ నేమ్ ఏమి ఇస్తున్నాను? T0 T001 ఎంటర్. T001 ఎంటర్. సో ఇక్కడ నేను నా కంపెనీ కోడ్ ఇస్తున్నాను. ఏపీ. మన కంపెనీ కోడ్ ఏంటి? AM11 కదా? AM11 ఇచ్చాను, ఎంటర్ చేశాను. ఎగ్జిక్యూట్. మన కంపెనీ కోడ్ ఏంటి? AP55. మన కంపెనీ కోడ్ రెగ్యులర్ యూజ్ చేస్తున్నా కదా? మన కంపెనీ కోడ్ ఏమి ఇస్తున్నాం డైలీ? ఎవరు మాట్లాడరండి? కంపెనీ కోడ్ గుర్తులేదా మీకు ఎవరికి? ఏపీలో హ్మ్? ఏపీ ఏపీ డబల్ AP11.
AP11 కరెక్ట్ ఆన్సర్. ఓకే, స్టెప్ బ్యాక్. SE16N అనేది కామన్ కీ కోడ్. SE16N అనేది కామన్ కోడ్. AP11 ఎంటర్. ఇట్స్ యా, ఇది మన కంపెనీ కోడ్. ఇదిగో మన కంపెనీ కోడ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దీన్ని కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా అంటారు. ఓకేనా, కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా అంటారు. ఎనీవే ఓపెన్ చేద్దాం. చూడండి, సో మనం GL అకౌంట్స్ క్రియేట్ చేసాం. చూడండి, ఇప్పుడు మనం AT కోడ్లో ఉన్నాము. SE16N ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాం. AT కోడ్ మంది SE16N ఇక్కడ కనిపిస్తుంది చూడండి, లాస్ట్లో టేబుల్ నేమ్ కనిపిస్తుంది చూడండి, SE16N. AT కోడ్లో ఉన్నాం, ఇక్కడ కనిపిస్తుంది. FB50లో ఉన్నారా లేదంటే SE16Nలో ఉన్నారా కనిపిస్తుంది. సో SE16N అనేది మన టీ కోడ్ అనమాట. SE16Nలో నేను ఏమిస్తున్నాను, ఇక్కడ SE16Nకి వచ్చాను. ఇక్కడ టేబుల్ నేమ్ ఏమిస్తున్నాను నేను, టేబుల్ నేమ్ చూడండి, SKA1 ఇచ్చాను. ఇక్కడ కంపెనీ కోడ్ ఉంది, ఎంటర్ చేయండి. ఇక్కడ మన ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి, ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏమి ఇచ్చాము, APOC ఎంటర్. చూడండి, ఇక్కడ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చాం. మన GL అకౌంట్స్ అన్ని మన ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ అయి ఉంటాయి. మన GL అకౌంట్స్ అన్ని కూడా మన ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ అయి ఉంటాయి. SKA1 అంటే మీనింగ్ ఏంటి, GL అకౌంట్స్ అన్ని కూడా స్టోర్ అయ్యేటటువంటి టేబుల్ నేమ్. GL మాస్టర్ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది, SKA1లో స్టోర్ అవుతుంది. ఎగ్జిక్యూట్. చూసారా, ఇవన్నీ మనం క్రియేట్ చేసిన GL అకౌంట్స్. ఎక్కడ క్రియేట్ చేసాం, AT కోడ్లో చేసాం. GL అకౌంట్స్ అన్ని కూడా AT కోడ్లో క్రియేట్ చేసాం. FS00లో క్రియేట్ చేసాం. ఇంటర్వ్యూలో చెప్పాలి, FS00 ఎంటర్. ఇవి మన GL అకౌంట్స్, మనం క్రియేట్ చేసిన GL అకౌంట్స్. ఈ GL అకౌంట్స్ అన్ని AT కోడ్లో ఏ టేబుల్లో స్టోర్ అయినాయి, ఇది అండర్ దిస్ టేబుల్ all types of GL master data has been stored. ఈ టేబుల్లో స్టోర్ అయినాయి. సో ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలి, GL మాస్టర్ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది, GL మాస్టర్ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది. ఫస్ట్ SE16N ట్రాన్సాక్షన్ కోడ్ వెళ్తాం. తర్వాత మన టేబుల్ నేమ్ ఏంటి, SKA1. ఇంటర్వ్యూకి వచ్చాను, SKA1లో GL అకౌంట్స్ అన్నీ కూడా స్టోర్ అవుతాయి. SKA1లో GL మాస్టర్ డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఇదంతా మనం క్రియేట్ చేసిన GL మాస్టర్స్. ఇవన్నీ కూడా ఆ నంబర్ మన చార్ట్ ఆఫ్ అకౌంట్ నంబర్, అలాగే GL అకౌంట్ నంబర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఏ రోజు క్రియేట్ చేశారు, క్రియేటెడ్ ఆన్ 15/06/2026. క్రియేటెడ్ బై ఎవరు క్రియేట్ చేశారు, షార్ట్ టెక్స్ట్ ఏమి ఇచ్చారు, లాంగ్ టెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఇవన్నీ కూడా కనిపిస్తుంది. GL మాస్టర్ డేటా ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది, SKA1లో స్టోర్ అవుతుంది. ఈ డేటాను ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా చేస్తాము, ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయాలి, స్ప్రెడ్షీట్ క్లిక్ చేయాలి, కంటిన్యూ, డెస్క్టాప్, సేవ్, ఎస్, ఎలౌ. చూసారా, ఎక్సెల్ ఫార్మేట్ అంతా అప్డేట్ ఎక్స్పోర్ట్ అయిందా లేదా. ఇదంతా GL మాస్టర్ డేటా ఎక్స్పోర్ట్ చేసాం, ఎక్సెల్ ఫార్మేట్లో సేవ్ అయింది. ట్రాన్సాక్షనల్ డేటా మాస్టర్ డేటా ఎలా సేవ్ అవుతుంది, ఎక్సెల్ ఫార్మేట్లో సేవ్ అవుతుంది. రిపోర్ట్స్ ఎలా సబ్మిట్ చేస్తాము, ఎక్సెల్ ఆర్ PDF ఏదైనా అవ్వచ్చు. ఈ విధంగా డేటాని మనము ఎక్స్పోర్ట్ చేస్తాము. సో GL మాస్టర్ AT కోడ్లో స్టోర్ అవుతుంది. ఇది SKA1. అర్థమైందా, ఎస్ సార్ నో కన్ఫర్మ్ చేయండి. ఇంటర్వ్యూకి వచ్చింది, SKA1లో స్టోర్ అవుతుంది GL మాస్టర్ అంతా కూడా.
సో SKA1 ఇచ్చాము, ఇక్కడ ఏమి ఇచ్చాము, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చాము. SKA1 అంటే SKA1 ఇచ్చేసి చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చాం. లేదు, వన్ మోర్ వేలో కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో SE16N కామన్ టీ కోడ్ ఎంటర్. నేను SKB1 ఇస్తున్నాను. SKB1 ఎంటర్. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వాలి. AP11 ఎంటర్. చూడండి, ఇంతకుముందు చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో SKA1 చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో, SKB1 కంపెనీ కోడ్ లెవెల్లో GL మాస్టర్ డేటాను ఎక్స్పోర్ట్ చేయొచ్చు. SKA1 చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో GL అకౌంట్ని, GL మాస్టర్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. SKB1 కంపెనీ కోడ్ లెవెల్, ఇక్కడ కంపెనీ కోడ్ ఇస్తున్నాను. ఎగ్జిక్యూట్. చూసారా, సేమ్ GL అకౌంట్స్ కనిపిస్తున్నాయి. ఇవ్వు. చూసారా, కనిపిస్తుందా లేదా? అర్థమైందా లేదా? SKA1 GL చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో GL మాస్టర్ డేటాని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. SKB1 కంపెనీ కోడ్ లెవెల్లో GL మాస్టర్ డేటాని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ 500 అంటే మీనింగ్ ఏంటి? మ్యాక్సిమం 500 GL అకౌంట్స్ వస్తాయి. 1000 ఇస్తే 1000 GL అకౌంట్స్ వస్తాయి. 2000 ఇస్తే అప్ టు 2000 GL అకౌంట్స్ వరకు రిఫ్లెక్ట్ అవుతాయి. ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా చేస్తాము? ఎక్స్పోర్ట్ స్ప్రెడ్షీట్, కంటిన్యూ, డిస్ప్లే, డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ ఎస్ అనండి. ఎస్ అలౌ చేయండి. చూసారా, డేటా మొత్తం ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఈ 2 టీ కోడ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. SKA1 కంపెనీ కోడ్ లెవెల్లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని, కంపెనీ కోడ్ SKA1 చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో GL మాస్టర్ డేటాని ఎక్స్పోర్ట్ చేస్తాం SKA1 ద్వారా. SKB1 లో కంపెనీ కోడ్ లెవెల్లో GL మాస్టర్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. SKA1 లో చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో GL మాస్టర్ డేటాని ఎక్స్పోర్ట్ చేస్తాము. SKB1 లో కంపెనీ కోడ్ లెవెల్లో GL మాస్టర్ డేటాని ఎక్స్పోర్ట్ చేస్తాం. గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా లేదా? కన్ఫర్మ్ చేయండి. అర్థమైందా లేదా? కన్ఫర్మ్ చేయండి. మాట్లాడినట్టు ఎవరు? అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సో SE16N కామన్ టీ కోడ్. SE16N అనేది కామన్ టీ కోడ్. సో మళ్ళీ నేను SE16Nకి వెళ్ళాను. ఇక్కడ BSEG ఇచ్చాను. BSEG ఇచ్చాను. ఎంటర్. సో నా కంపెనీ కూడా ఇస్తున్నాను. AP11 అదేనా? ఎంటర్. ఎగ్జిక్యూట్. BSEG అంటే ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్స్. మీ కంపెనీ కోడ్ లెవెల్లో ఏమేమి ట్రాన్సాక్షన్ చేశాము, డే టు డే ట్రాన్సాక్షన్స్. ఎగ్జిక్యూట్. ఇక్కడ 500 అంటే మ్యాక్సిమం 500 ఎంట్రీస్ అనేవి మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్. చూసారు, ఇవన్నీ మనం పోస్ట్ చేసినటువంటి అకౌంటింగ్ ఎంట్రీస్. ఇవన్నీ మనం పోస్ట్ చేసినటువంటి అకౌంటింగ్ ఎంట్రీస్. ఇవన్నీ కూడా మనం పోస్ట్ చేసిన అకౌంటింగ్ ఎంట్రీస్. కంపెనీ కోడ్, డాక్యుమెంట్ నంబర్ 1 అంటే డాక్యుమెంట్ నంబర్ 1 2026. లైన్ ఐటమ్ 1, 2 అంటే ఏంటి? డెబిట్ లైన్ ఐటమ్, క్రెడిట్ లైన్ ఐటమ్. 40 డెబిట్, 50 క్రెడిట్. ఎస్ అంటే జనరల్ లెడ్జర్. ఇట్లా. సో మీరు పోస్ట్ చేసిన ట్రాన్సాక్షన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవంతా కూడా. GL మీరు ఏదైతే మనం R2R ద్వారా పోస్ట్ చేసామో అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. టోటల్గా ఎన్ని పోస్ట్ చేసాము? 52 డాక్యుమెంట్స్. 52 ఇంటూ డాష్లో డెబిట్ లైన్ ఐటమ్, క్రెడిట్ లైన్ ఐటమ్ 2 ఉన్నాయి. అంటే 52 డాక్యుమెంట్స్ అనేవి మనం పోస్ట్ చేసాము. అర్థమైందా లేదా?
కన్ఫర్మ్ చేయండి. సార్ ఇక్కడ నెంబర్ ఆఫ్ బిట్స్ 104 ఇచ్చినారు కదా, ఉమ్? ఇక్కడ నెంబర్ ఆఫ్ బిట్స్ 104 అని ఉంది. మీ వాయిస్ వినిపించలేదు, గట్టిగా మాట్లాడండి. సార్ ఇక్కడ నెంబర్ ఆఫ్ బిట్స్ అని ఉంది, 104 ఉంది. మీ వాయిస్ వినిపించలేదు, తర్వాత కాల్ చేయండి. చూడండి, సో జిఎల్ పోస్టింగ్స్ అన్ని ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి? బిఎస్సిజిలో స్టోర్ అవుతాయి. జిఎల్ అన్ని కూడా జిఎల్ ఎంట్రీస్ అన్ని ఏటీ కోడ్లో స్టోర్ అవుతాయి, బిఎస్సిజిలో స్టోర్ అవుతాయి, బీసెక్ టేబుల్లో స్టోర్ అవుతాయి. డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బిఎస్సిజి టేబుల్లో స్టోర్ అవుతాయి. SC16 అని వెళ్తాం. ఈ కోడ్ ఏంటి? /n. ఏటీ కోడ్కి వెళ్ళాలి, SC16N. ఎంటర్. బిఎస్సిజి SC16N కామన్ టీ కోడ్. బిఎస్సిజి బీసెక్ టేబుల్ అంటారు. ఈ టేబుల్ ఏమేమి స్టోర్ అవుతాయి? డే టు డే ట్రాన్సాక్షన్ స్టోర్ అవుతాయి. ఏ కంపెనీ కావాలి? TA11. ఎంటర్. ఎగ్జిక్యూట్. మన కంపెనీ కోడ్ కమిట్ AP11 కదా మనం, సారీ. సో SC16N కామన్ టీ కోడ్. బిఎస్సిజి. ఎగ్జిక్యూట్. ఇవన్నీ మీరు పోస్ట్ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్. మీరు ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తారు అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఈ డేటాను ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా చేయాలి? ఈ డేటాను ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా చేయాలి? ఇది ఎక్స్పోర్ట్, స్ప్రెడ్షీట్, అలౌ, కంటిన్యూ, డెస్క్టాప్, ఎక్స్పోర్ట్, సేవ్, అలౌ. చూసారు, ఇవన్నీ కూడా డేటా, ట్రాన్సాక్షనల్ డేటా. అర్థమైందా? అర్థమైందా లేదా? ఎస్ సార్, నో. అర్థమైందా లేదా చెప్పండి. సో SC16N అనేది కామన్ టీ కోడ్ అండి. SC16N అనేది కామన్ టీ కోడ్. SC16Nలోకి వెళ్ళాం, బిఎస్సిజి ఎంటర్ చేసాం. బిఎస్సిజి డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసాం. అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి? బిఎస్సిజిలో స్టోర్ అవుతాయి. డే టు డే ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ స్టోర్డ్ ఆన్ ది బీసెక్ టేబుల్, బిఎస్సిజి. జిఎల్ మాస్టర్, SC16Nకి వెళ్తాం. SKA1 ద్వారా. SKA1 అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్ ద్వారా జిఎల్ మాస్టర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. SKB1 కూడా ఎంటర్ చేసాం. SKB1 అంటే జిఎల్ మాస్టర్స్ అన్నీ కూడా కంపెనీ కోడ్ లెవెల్లో ఎక్స్పోర్ట్ చేస్తాం. సో SC16N అనేది కామన్ టీ కోడ్. అర్థమైందా? SC16N అనేది కామన్ టీ కోడ్. అర్థమైందా లేదా? Yes, sir. SC16N అనేది కామన్ టీ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్ ఏరియాస్ కావాలి. ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి? TGSB, బిజినెస్ ఏరియాస్. SABలోకి వెళ్తున్నాను. SC16N ఇచ్చాను, ఎంటర్. మనకేం కావాలి? బిజినెస్ ఏరియాస్ కావాలి. TGSB, ఎంటర్. ఎగ్జిక్యూట్. ఇవన్నీ ఏంటి? బిజినెస్ ఏరియాస్. సర్వర్లో ఉన్నటువంటి బిజినెస్ ఏరియాస్ చాలా ఉన్నాయి. సర్వర్లో ఉన్నటువంటి బిజినెస్ ఏరియాస్.
మన కంపెనీ కోడ్ లెవెల్లో బిజినెస్ ఏరియా ఉందనుకోండి, ఫిల్టర్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? సెట్ ఫిల్టర్. ఇట్లా మనం బిజినెస్ ఏరియా క్రియేట్ చేస్తుంటే, లేదంటే ఈ లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ బిజినెస్ ఏరియాస్. సెట్ ఫిల్టర్. మన బిజినెస్ ఏరియా ఉంది TA ఎగ్జాంపుల్, అండ్ 2 స్టార్స్ ఇచ్చేసాం. కంటిన్యూ. లేవు, మనం క్రియేట్ చేయాలి. బిజినెస్ ఏరియా చేయాలి అంటే క్రియేట్ చేయలేదు. ఇట్లా. సో బిజినెస్ ఏరియా కావాలంటే SC69లోకి వెళ్ళాలి. టేబుల్ నేమ్ ఏంటి? TGSBలోకి ఇస్తాం. SC69కి వెళ్తాం. TGSB ఇస్తాం. ఎగ్జిక్యూట్. ఇవన్నీ కూడా సర్వర్లో ఉన్నటువంటి బిజినెస్ ఏరియాస్. ఓకేనా? ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో మీకు తెలుసు. ఎక్స్పోర్ట్ స్ప్రెడ్షీట్కి వెళ్తాం. స్ప్రెడ్షీట్కి వెళ్ళి ఆ డేటాని ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమైందా? Yes, sir. అర్థమైందా లేదా? డేటాని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇట్లా చాలా ఉంటాయి. డిఫరెంట్ డైమెన్షన్స్లో డేటాని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. డిఫరెంట్ డైమెన్షన్స్లో డేటాని మనము ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు చాలా రకాల టేబుల్స్ ఉంటాయి. అవన్నీ మనం యూజ్ చేస్తామా? చెయ్యం. అవన్నీ కూడా మనం యూజ్ చెయ్యం. చాలా ఉంటాయి. మనకి థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి ECCలో. మేజర్గా మనం యూజ్ చేసేది ఏంటి? మేజర్గా GLకి సంబంధించినవి. ఇప్పుడు మీకు చెప్పాను, ఏ టేబుల్ చెప్పాను? ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. GL పోస్టింగ్ BSCG BSEC టేబుల్లో డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సేవ్ అవుతాయి. BSCGలో డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సేవ్ అవుతాయి. GL అకౌంట్స్ కావాలంటే SKA1 అండ్ SKB1. SKA1 అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్. SKA1 అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో GL మాస్టర్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. SKB1 అంటే కంపెనీ కోడ్. SKA1 అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో GL మాస్టర్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. SKB1 అంటే కంపెనీ కోడ్ లెవెల్లో GL మాస్టర్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా? ఇట్లా ఎలా కావాలంటే అలా మన డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, SKB1 అంటే కంపెనీ కోడ్ లెవెల్. ఓకే, అట్లా. నెక్స్ట్ ఇప్పుడు వెండర్ మాస్టర్ కావాలనుకోండి, SC69కి వెళ్తాం. LFA1 ద్వారా వెండర్ మాస్టర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. వెండర్ అంటే P2Pకి సంబంధించింది. వెండర్ మాస్టర్ కావాలి. AT కోడ్లోకి వెళ్తాం. SC16N కామన్ టీ కోడ్. ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఏ టేబుల్ నేమ్ ఇవ్వాలి? LFA1 వెండర్ మాస్టర్ కావాలంటే SC16కి వెళ్ళాం. LFA1 ఎంటర్, ఎగ్జిక్యూట్. చూసేదంటే సర్వర్లో ఉన్న వెండర్ మాస్టర్. ఓకేనా? కంపెనీ కోడ్ లెవెల్లో కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. సెట్ ఫిల్టర్లోకి వెళ్ళి మన కంపెనీ కోడ్ ఇస్తే మన కంపెనీ కోడ్కి సంబంధించిన వెండర్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. వెండర్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసేవాడు, P2Pకి సంబంధించి LFA1. అలాగే కస్టమర్ మాస్టర్ కావాలంటే KNB1 అంతేనా? KNB1 ఎగ్జిక్యూట్.
ఇది కస్టమర్ మాస్టర్ అంతా కస్టమర్ నంబర్ కంపెనీ కోడ్ ఇట్లా. సో మీకు ఏ టైప్ డేటా కావాలన్నా SC16Nలోకి వెళ్ళాలి. ఆ టేబుల్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, ఆ టేబుల్కి సంబంధించిన దానికి సంబంధించిన రిలేటెడ్ డేటా అంతా కూడా మనం SAP నుండి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. డే టు డే ట్రాన్సాక్షన్స్ అయితే BSEG టేబుల్లో స్టోర్ అవుతాయి. మీరు R2R కదా, ఇది మ్యాండేటరీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత GL అకౌంట్స్, GL అకౌంట్ SKA1 అంటే కంపెనీ కోడ్ లెవెల్లో GL మాస్టర్ డేటాని పిక్ చేసుకోవచ్చు. సారీ, SKA1 కదా. SKA1 అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో GL మాస్టర్ డేటాని పిక్ చేసుకోవచ్చు. SKB1 అంటే కంపెనీ కోడ్ లెవెల్లో వెండార్ మాస్టర్ GL మాస్టర్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. GL మాస్టర్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే. BSEG అంటే SC16Nలోకి వెళ్ళి BSEG ఎంటర్ చేశారనుకోండి, ఏమవుతుంది, కంప్లీట్గా మన కంపెనీ కోడ్కి సంబంధించిన GL అకౌంట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇలా SAPలో డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. అవన్నీ అవసరం లేదు. మీరు BSEG ఒకటి గుర్తుపెట్టుకోండి, SKA1 గుర్తుపెట్టుకోండి, అలాగే SKB1 ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. ఇవి అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్కి సంబంధించినవి. ఇవి కూడా గుర్తుపెట్టుకుంటారంటే పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. ఓకేనా. తర్వాత వెయిట్ చేయండి 1 minute. తర్వాత చూడండి, /n హోమ్స్. /n అంటే ఏంటి, ఎండ్ యూజర్ స్క్రీన్ అని అర్థం. ఎండ్ యూజర్ స్క్రీన్ /n అంటే ఎండ్ యూజర్ స్క్రీన్ అని అర్థం. ఇక్కడ మనకి జనరల్ లెడ్జర్ ఉండవు అన్నమాట. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, తర్వాత ఇన్ఫర్మేషన్ సిస్టమ్, తర్వాత జనరల్ లెడ్జర్ రిపోర్టింగ్, మాస్టర్ డేటా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇక్కడ చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇక్కడ ఒక నేమ్ ఉంది చూసారా, ఇది ఒక టీ కోడ్. యాక్చువల్గా ఇది లెంతీగా ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోలేరు. నేను దీనిపైన డబుల్ క్లిక్ చేస్తున్నాను, చూద్దాం ఇది వస్తుందో రాదో. సో మన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి, TAOCనా, అంతేనా? APOCనా, ఐఎమ్ సారీ. APOC. ఇది మన ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇది ఇచ్చేసాను, ఓకేనా. ఇక్కడ 1 ఇచ్చాను, ఎగ్జిక్యూట్. ఇదిగో మనం క్రియేట్ చేసిన GL అకౌంట్స్ మనం క్రియేట్ చేసాం. FS00 క్రియేట్ చేసాం కదా, వాటికి సంబంధించిన GL అకౌంట్స్. GL అకౌంట్స్ అని ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు కావాలనుకుంటే. మన కంపెనీ కోడ్ లెవెల్లో ఎన్ని ఉన్నాయి అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా కూడా చేయొచ్చు. వన్ స్టెప్ బ్యాక్, వన్ మోర్ స్టెప్ బ్యాక్. GL లిస్ట్ అని ఉంది, GL లిస్ట్. ఇక్కడ దీనిపైన క్లిక్ చేద్దాము. సో ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇవ్వాలి, AP11 ఇచ్చాము. ఇక్కడ ఏమున్నాయి, ఇవన్నీ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. 1 2 3 సెలెక్ట్ చేసాం, ఎగ్జిక్యూట్.
ఇక్కడ జిఎల్ బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవచ్చు. చూసారా, ఇవన్నీ జిఎల్ బ్యాలెన్సెస్ మనమే చేసాం. ఏం చెక్ చేయొచ్చు? జిఎల్ బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవచ్చు. అర్థమైందా లేదా? జిఎల్ బ్యాలెన్సెస్ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు కదా. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనం చెక్ స్టేట్మెంట్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత అకౌంట్ బ్యాలెన్సెస్ ఉందా? జిఎల్ అకౌంట్ బ్యాలెన్సెస్ కదా, ఏదైనా ఉంటాయి. యాక్చువల్గా చూద్దాం. ఇట్లా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు ఒక నంబర్ ఉంటుంది, చూస్తున్నాను, ఇచ్చేయండి. జిఎల్ అకౌంట్ బ్యాలెన్సెస్. ఇక్కడ నేను టీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేశాను కదా, లేదంటే మనం కమాండింగ్ ఫీల్డ్లో కూడా ఎంటర్ చేయొచ్చు. కమాండింగ్ ఫీల్డ్లో కూడా ఎంటర్ చేయొచ్చు. ఇట్లా బ్యాలెన్సెస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ 1 minute. ఇది చూడండి, జిఎల్ అకౌంట్ బ్యాలెన్సెస్. ఇది కూడా ఒక 1 more వే. ఇక్కడ ఏమి ఇవ్వాలి? మన కంపెనీ కూడా ఇవ్వాలి. AP11 ఎగ్జిక్యూట్. ఇదొక వే, ఇదొక వే. ఇట్లా ఓకే. ఇలా తర్వాత 1 more వేలో ట్రై చేద్దాము. $301. డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. సో ఇక్కడ మనం కంపెనీ కోడ్ లెవెల్, కంపెనీ కోడ్ ఇవ్వచ్చు. కంపెనీ కోడ్ AP11. కరెన్సీ ఏంటి మంది? 10 అంటే ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ. 10 అంటే కంపెనీ కోడ్ కరెన్సీ. ఫిజికల్ ఇయర్ ఎవరిని ఎంటర్ చేయాలి? మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం, ఏ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించిన కావాలి. ఎగ్జిక్యూట్. కంపెనీ కోడ్ ఇది కాదు, యాక్చువల్ రాంగ్ వచ్చాం మనం. 301 ఉంటుంది ఇంకోటి. ఇది APOC కదా.
ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ వైజ్గా కూడా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ ఇవ్వండి. సో మీరు చేసే ట్రాన్సాక్షన్ని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. వన్ మోర్ వే, ఈ షీట్ మీకు ఒక షీట్ ఉంది, షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. తర్వాత రిపోర్టింగ్ ఫర్ అకౌంటింగ్ 1 minute. రిపోర్టింగ్ లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని ఉంటుంది, కనిపించట్లేదు, చూద్దాం. రిపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, రిపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇక్కడ రికార్డ్ అని ఉంటుంది, ఒక ఆప్షన్ చూస్తాం, కనిపించట్లేదు. 1 minute. రిపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇక్కడ కూడా జిఎల్ అకౌంట్ వైజ్ రిపోర్ట్స్ ఏమైనా కావాలంటే ఫైండ్ అవుట్ చేసుకో. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి, కంపెనీ కూడా ఇవ్వాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. ఇట్లా ఇదొక షీట్ ఫార్వర్డ్ చేస్తాను మీకు, ఆ షీట్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? షీట్ చూస్తే మీకు కంప్లీట్ రిపోర్ట్ అనేది తెలుస్తుంది. అంటే అకౌంట్ పేయబుల్కి సంబంధించింది యాజ్ వెల్ యాజ్ అకౌంట్ రిసీవబుల్కి సంబంధించింది కూడా. ఓకే, డిఫరెంట్ డైమెన్షన్స్లో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. ఓకే, 1 నెక్స్ట్. సో డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్తో స్టోర్ అవుతుంది. జనరల్ లెడ్జర్ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? జనరల్ లెడ్జర్ అంతా కూడా డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి చెప్పాలి? బిఎస్ఈజీలో స్టోర్ అవుతుంది. జనరల్ లెడ్జర్ ట్రాన్సాక్షన్స్ అన్ని బిఎస్ఈజీ, డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని బిఎస్ఈజీ. జిఎల్ మాస్టర్ SKA1 అండ్ SKB1 గుర్తుపెట్టుకుని చెప్పాలి. SKA1 అండ్ SKB1లో స్టోర్ అవుతుంది. ఇంకా చాలా ఉంటాయండి, అవన్నీ ఏంటంటే మీకు సంబంధం లేదు. కన్సల్టెంట్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ చాలా ఉన్నాయి టేబుల్స్ అనేవి, ఇవన్నీ చాలా ఉంటాయి, మీకు అవసరం లేదు ఇవన్నీ. ఇప్పుడు యాక్చువల్గా ఇది SKA1, ఇది మీకు సంబంధం లేదు, సారీ, జనరల్ లెడ్జర్ ఒకటి. ఇవి గుర్తుపెట్టుకోండి. బిజినెస్ సీరియస్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇది కూడా జనరల్ లెడ్జర్ SKA1 లేదంటే SKB1. ఓకే, ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ టేబుల్స్ అనమాట. ఈ టేబుల్స్ అనేవి మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాలి. ఏ డేటా ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది. అదే మీరు S4 హనాకి వెళ్ళారనుకోండి, S4 ఇక్కడ కొన్ని టేబుల్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ టేబుల్ నేమ్స్. ఇవన్నీ మీకు అవసరం లేదు. మీరు SKA1, SKB1 అలాగే బిఎస్ఈజీ, ఆ 3 టేబుల్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవే ఉపయోగపడతాయి. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సల్టెంట్ అనుకోండి, ఎన్ని ఉంటాయి? థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉంటాయి. ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవద్దు, మీకు అన్నీ అవసరం లేదు. బిఎస్ఈజీ ఒకటి మీకు ఇంపార్టెంట్, జనరల్ లెడ్జర్ ఇది ఒకటి ఇంపార్టెంట్, SKA1, SKB1 ఇవే మీకు ఇంపార్టెంట్. అండ్ ఈ 4 చాలు, మీకు అన్నీ వద్దు. ఎందువల్ల మీరు R2R ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఎండ్ యూజర్గా కాబట్టి. ఈ 4 టేబుల్ నేమ్స్ అనేవి, లేదంటే ఈ 5 కూడా గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంట్ హెడర్ లెవెల్, డాక్యుమెంట్ హెడర్లో మనం డేటా ఇస్తాం. ఎక్కడ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? BKPFలో స్టోర్ అవుతుంది. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము?
ఎస్ఏపిలోకి వెళ్తాము, SC16N ట్రాన్సాక్షన్ కూడా ఇస్తాం. SC16N ఎంటర్. టేబుల్ నేమ్ ఏంటి? BKPF డాక్యుమెంట్ హెడర్ లెవెల్. BKPF ఇక్కడ BKPF ఇస్తున్నాం. కంపెనీ కోడ్ AP11 ఎంటర్. ఎగ్జిక్యూట్. ఇదంతా హెడర్ లెవెల్లో మనం ఇచ్చాం. డాక్యుమెంట్ నంబర్కి హెడర్ లెవెల్లో ఏమేమి ఇచ్చాం? మనం ఏమి ఇవ్వలేదు యాక్చువల్గా అయితే. డాక్యుమెంట్ హెడర్ లెవెల్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ హెడర్ లెవెల్ అంటే మీనింగ్ ఏంటి? హెడర్ లెవెల్ డాక్యుమెంట్ ఎన్ని రకాల లెవెల్స్ ఉంటాయి ఒక డాక్యుమెంట్లో? చెప్పండి, చెప్పాలి. ఒక డాక్యుమెంట్స్లో ఎన్ని రకాల లెవెల్స్ ఉంటాయి? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారండి? హెడర్ లెవెల్ డేటా మీకు చెప్పాను, నేను క్లాస్లో చెప్పాను. స్క్రీన్ కనిపిస్తుంది కదా మీ అందరికి? హలో, Yes, sir. Clear. కనిపిస్తుందా? ఒక డాక్యుమెంట్లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి? 2 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి? హెడర్ లెవెల్ డేటా. ఇక్కడ కనిపించేదంతా కూడా హెడర్ లెవెల్ డేటా. వాట్ ఆర్ ది ఇన్పుట్స్ యూ వాంట్ టు ఎంటర్ ఎట్ ది టైమ్ ఆఫ్ accounting entry posting? What are the inputs you want to enter on the header level? Document date, posting date, currency, reference field, document header text, cross company code number. ఇవన్నీ కూడా డాక్యుమెంట్ హెడర్ లెవెల్ డేటా. దిస్ ఇస్ కాల్డ్ డాక్యుమెంట్ హెడర్ లెవెల్ డేటా. లైన్ ఐటమ్ లెవెల్, డెబిట్ సైడ్ GL అండ్ క్రెడిట్ సైడ్ GL. డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ లైన్ ఐటమ్ లెవెల్లోకి వస్తుంది. లైన్ ఐటమ్ లెవెల్లోకి వస్తుంది. సో హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. పైన కనిపించేదంతా హెడర్ లెవెల్ డేటా, కింద కనిపించేదంతా లైన్ ఐటమ్ లెవెల్ డేటా. 2 టైప్స్ ఆఫ్ డేటాస్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ డేటాస్ ఉంటుంది. ఈ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? AT కోడ్లో స్టోర్ అవుతుంది. ఇదిగో BKPF. ఇదిగో ఇదంతా డాక్యుమెంట్ కంపెనీ కోడ్ ఇది మనది AP11. డాక్యుమెంట్ నంబర్ 1, ఇయర్, డాక్యుమెంట్ టైప్ SA, ఏ రోజు డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్, ఏ పీరియడ్లో పోస్ట్ చేసాం, 3rd పీరియడ్, ఎంటర్డ్ బై, ఏ రోజు ఎంటర్ చేసాం, ఏ టైంలో ఎంటర్ చేసాం, చేంజెస్ ఏమన్నా చేశారా, ఈరోజు చేంజెస్ చేసాం. అలాగే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా హెడర్ లెవెల్ డేటాలో ఇన్ఫర్మేషన్. క్లియరా? హెడర్ లెవెల్ డేటా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ టేబుల్ నేమ్స్ వరకు గుర్తుపెట్టుకోండి, ఇంకేం వద్దు, ఇవన్నీ మీకు అవసరం లేదు. క్లియరా? ఎస్ఏపిలో డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎస్ఏపిలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్లో స్టోర్ అవుతుంది. BSCG, BSEC టేబుల్ అంటే దేనికి సంబంధించింది? మీరు పోస్ట్ చేసిన GLs అన్నీ కూడా BSCGలో ఫైండ్ అవుట్ చేయొచ్చు. SC16N కామన్ టీ కోడ్. హెడర్ లెవెల్ డేటా BKPF టేబుల్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. SC16Nకి వెళ్తాం, BKPF ఇస్తాం. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ SKA1. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్లో GL అకౌంట్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. SKB1 కంపెనీ కోడ్ లెవెల్లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓన్లీ GL టెక్స్టే కావాలి. SKAT ఎగ్జాంపుల్. ఎంటర్. మన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? AP ఓసినా. ఎగ్జిక్యూట్. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఎలా వస్తుంది? టెక్స్ట్ GL టెక్స్ట్ ఏమి ఇచ్చారు?
ఏ జిఎల్ అకౌంట్కి ఏం టెక్స్ట్ ఇచ్చారు. సో జిఎల్ టెక్స్ట్ అంతా ఎస్కేఏటి అనే ట్రాన్సాక్షన్ కోడ్లో స్టోర్ అవుతుంది. ఎస్కేఏటి అనే టేబుల్లో స్టోర్ అవుతుంది. జిఎల్ అకౌంట్ నంబర్, షార్ట్ టెక్స్ట్ ఏమి ఇచ్చారు, లాంగ్ టెక్స్ట్ ఏమి ఇచ్చారు. అర్థమైందా? అర్థమైందా లేదా? ఎస్ఏపిలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉంటాయి. ఒక్కొక్క టైప్ డేటా ఒక్కొక్క టేబుల్లో స్టోర్ అవుతుంది. సో యాజ్ ఏ కన్సల్టెంట్గా చాలా డేటా కావాలి మనకి, చాలా టేబుల్స్ అనేవి నేర్చుకోవాలి. బట్ మీరు ఎండ్ యూజర్గా వెళ్తున్నారు. సో ఈ టేబుల్స్ అనేవి మీరు నిద్రపోయి లేపి తట్టడినా కూడా చెప్పాలి. SC69 కామన్ టీ కోడ్. బట్ ఈ టేబుల్స్ని బేస్గా చేసుకుని మీకు ఏ టైప్ డేటా కావాలంటే అది ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చెప్తాను. ఓకేనా? ఎస్ సార్ నో? అర్థమైందా లేదా? ఎస్ సార్ నో? Yes, sir. 1 minute. సో SC69 కామన్ టేబుల్ ఈసీసీలో అయితే. సో ఈసీసీలో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. ఈసీసీలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. ఇవి కొన్ని, ఇంకా ఏమున్నాయి? ఇవి కొన్ని టేబుల్స్. ఇవి కొన్ని టేబుల్స్. ఇవి కొన్ని టేబుల్స్. నేమ్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ టేబుల్స్. సో ఇన్ని టేబుల్స్ ఉన్నాయి కాబట్టి S4 HANAలో ఏం చేశారంటే ఏసీ డొకా టేబుల్ని ఏసీ డొకా టేబుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో SC69 కామన్ టీ కోడ్. సో S4 HANAలో ఏ టేబుల్ వాడతాము? ఏసీ డొకా టేబుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని ఏమంటారు? యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. సో S4 HANAలో యూనివర్సల్ జనరల్ టేబుల్ ఉపయోగిస్తాము. దీన్ని ఏసీ డొకా టేబుల్స్ అంటారు. ఏసీ డొకా ఇది ఈసీసీలో పనిచేయదు, X4 HANAలో మాత్రమే పనిచేస్తుంది. చూడండి, ఎగ్జిక్యూట్ చేశాను అనుకో, చూసారా, డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. సో ఈసీసీలో ఒక్కొక్క డేటాకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ది టేబుల్ ఉపయోగించాలి. S4 HANAలో ఏసీ డొకా టేబుల్తో కంప్లీట్ కంపెనీ కోడ్ సంబంధించిన అవుట్పుట్ అంతా పిక్ చేసుకోవచ్చు. ఈసీసీలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. అవన్నీ S4 HANAలో కూడా ఉపయోగించాలా? నాట్ రిక్వైర్డ్. మీ ఇష్టం, ఉపయోగిస్తే ఉపయోగించండి. కానీ ఇక్కడ ఒక స్పెషల్ ఫీచర్ అండి, ఏసీ డొకా టేబుల్. దీన్ని యూనివర్సల్ జనరల్ టేబుల్ అని కూడా చెప్తారు. యూనివర్సల్ జనరల్ టేబుల్ అని కూడా చెప్తారు. యూనివర్సల్ జనరల్ టేబుల్ అని కూడా చెప్తారు. సో కంప్లీట్గా ఏమవుతుంది? యూనివర్సల్ జనరల్ టేబుల్ ద్వారా ఒక కంపెనీ కోడ్ లెవెల్లో ఆల్ టైప్స్ ఆఫ్ ది డేటా అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? టేబుల్ అనాలిసిస్ అంటారు ఈ కాన్సెప్ట్ని. టేబుల్ అనాలిసిస్ SC69కి వెళ్ళాలి. మీకు ఏ టైప్ డేటా కావాలంటే ఆ టైప్ డేటాని, టేబుల్ నేమ్ని ఎంటర్ చేయాలి. ఆటోమేటిక్గా దానికి సంబంధించిన టేబుల్ డేటా అంతా కూడా వచ్చేస్తుంది. మనం ఏటీ కోడ్ ఉన్న ఏసీ డొకా టేబుల్ మర్చిపోకండి. S4 HANAలో ఏసీ డొకా టేబుల్ ఉపయోగిస్తామని చెప్పాలి. ఓకేనా? ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ 1 మోర్ టేబుల్ చూద్దాం. /n SC69కి వెళ్తున్నాం. SC16 కామన్ టీ కోడ్. నేను ఒక టేబుల్ నేమ్ ఇస్తున్నాను, GL ఓపెన్ ఐటమ్. అంటే ఇంకా లేవు, మనం ఏమి చేయలేదు, కనిపిస్తుంది జస్ట్ చూడండి. BSIS ఎంటర్. కంపెనీ కూడా ఇస్తున్నాం, AP11 ఎంటర్. 500 అంటే మీనింగ్ ఏంటి? మ్యాక్సిమం 500 వరకు ఎంట్రీస్ అనేవి కనిపిస్తాయి. ఎగ్జిక్యూట్. ఇవి మన జిఎల్కి సంబంధించినవి. లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ద్వారా ఇచ్చేసాం.
క్లియర్ చేసాం. మీకు క్లియరింగ్ తర్వాత చెప్తాను. క్లియరింగ్ సంబంధించిన టేబుల్ నేమ్ ఉంటుంది. ఏంటి ఆ టేబుల్ నేమ్ ఏంటి? బిఎస్ఏఎస్. బిఎస్ఏఎస్. బిఎస్ఏఎస్ ఎగ్జిక్యూట్. చూసారా ఎట్లయినా వస్తుంది. ఇవన్నీ కూడా సర్వర్లో ఉన్నవన్నీ. ఇవన్నీ మన కంపెనీ కోడ్ కాదు, ఇది వేరే వాళ్ళది, ఇది మంది కాదు. ఇది ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇవ్వలేదు కదా. కంపెనీ కోడ్ ఇవ్వకుండా ఎగ్జిక్యూట్ చేస్తే సర్వర్లో ఉన్నవన్నీ వచ్చేస్తాయి. అదే మీరు కంపెనీ కోడ్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తే AP11 ఎగ్జిక్యూట్. ఏమి లేవు. మనం ఏమీ చేయలేదు కదా. జిఎల్ ఓపెన్ ఐటమ్ అవేం చేయలేదు. నెక్స్ట్ క్లాస్లో కనిపిస్తాయి. ఓకే, బిఎస్ఐఎస్, బిఎస్ఏఎస్ ఇవన్నీ కనిపిస్తాయి. ఓకేనా? ఇట్లా సో ఏసీ డొక్కా టేబుల్ అడ్వాంటేజ్ ఏంటి? S4 HANAలో ఉంటుంది ఏసీ డొక్కా టేబుల్. ఈసీసీలో పనిచేయదు. ఆల్ డాక్యుమెంట్ ఎంట్రీస్ ఒకే టేబుల్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్ కస్టమర్ రిపోర్ట్స్ అన్ని ఒకే టేబుల్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్ వెండార్ రిపోర్ట్స్ అన్ని ఒకే టేబుల్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్ జిఎల్ క్లియరింగ్ రిపోర్ట్స్ అన్ని ఒకే టేబుల్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏం లేదు, మీరు SAPలోకి వెళ్ళి SC16Nలోకి వెళ్ళి ఏసీ డొక్కా అని చెప్పేసి ఇచ్చేసారనుకోండి, ఆటోమేటిక్గా వాటికి సంబంధించిన డేటా అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. డేటా అనేది కరప్ట్ అవడానికి ఛాన్స్ ఉండదు. డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అంతా కూడా టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఆ టేబుల్స్ నుండి డేటాని మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. సో నేనేమైతే ఇంపార్టెంట్ టేబుల్స్ అని చెప్పానో అవి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంటర్వ్యూలో అడుగుతారు, అడిగినప్పుడు చెప్పాలి. ఫాస్ట్గా చెప్పాలి, స్లోగా చెప్పడం కాదు. అడిగిన వెంటనే చెప్పాలి, నిదానంగా ఆలోచించి చెప్పకండి. ఎండ్ యూజర్ కోర్స్ అనేది చాలా సింపుల్ కోర్సు కాబట్టి ఫాస్ట్గా నేర్చుకోవాలి. విత్ ఇన్ 1 month జాబ్ కొట్టాలి. అట్లా ఉండాలి ఎండ్ యూజర్ కోర్స్ అంటే. ఎండ్ యూజర్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంటెంట్ అంటారు. ఎండ్ యూజర్ అంటే ఎవరు? అకౌంటెంట్ అని అర్థం. అకౌంటెంట్ అంటారు. లేదంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అని కూడా చెప్తారు. ఇక్కడ ఒక షీట్ ఉంది, ఫార్వర్డ్ చేస్తాను చూడాలి. మొత్తం చదవాలి మీరు, ఇవంతా చదవాలి. చూడండి, ఇక్కడ SAP ఓపెన్ చేశాం. సో ఇదేమో అక్కడ కనిపించేది ఏంటి? టీ కోడ్. లేదు, పాత్ ద్వారా వెళ్తారా? ఇది పాత్. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఉంది. ఎక్కడ ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి ఇది మొత్తం చెక్ చేసుకోండి. GL అకౌంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఒక టీ కోడ్ ఉంది, GL లిస్ట్ అనమాట. ఈ పాత్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే కమాండింగ్ ఫీల్డ్లో టీ కోడ్ ఇవ్వచ్చు, ఎట్లయినా చేయొచ్చు. ఇది 1 more టీ కోడ్. కంపెనీ కోడ్ లెవెల్లో డేటాను ఫైండ్ అవుట్ చేయొచ్చు. రిపోర్ట్స్ ఎలా వస్తాయి? ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, ఇది ఒక టీ కోడ్. లేదంటే రిపోర్ట్స్కి సంబంధించింది. పాత్ ఎలా వెళ్ళాలి? ఇది ఒక టేబుల్. ఓకే, ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్స్లో డేటాని ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, అలాగే ఏ టేబుల్లో ఏ డేటా స్టోర్ అవుతుంది. ఈరోజు మనం డేటాకు సంబంధించిన రిపోర్ట్స్ జనరేట్ చేయడం ఒకటి నేర్చుకున్నాము. అలాగే టేబుల్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. SC16Nలో ఉంటాయి. SC16N ట్రాన్సాక్షన్ కోడ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్ నేమ్స్ అనేవి ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. SC16N కామన్ టీ కోడ్. ఇవన్నీ చూడాలి, ఇవన్నీ మీరు ఎగ్జిక్యూట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. కనిపిస్తుందా? ఇండియా చాలా ఉన్నాయి. ఈ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయాలి ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో.
ఓకే, క్లియర్, అర్థమైంది కదా? సార్ క్లియర్, అర్థమైంది కదా? క్లియర్ అండి? సార్ ఉమ్, సార్ అర్థమైందా? టేబుల్ అనాలిసిస్ అర్థమైందా? ఎస్ సార్, నో? సార్ సో నేను షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను మీకు. ఆ షీట్ అంతా చదవండి. అలాగే డేటాని కూడా మీరు ఎక్స్పోర్ట్ చేయాలి. కాన్ఫిగరేషన్స్ చేయని వాళ్ళు ఉంటే కాన్ఫిగరేషన్స్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్. రిలేటెడ్ సెండ్ చేస్తారు ఏంటండి? నాట్ వర్క్ రెజ్యూమ్ ఏదైనా ఉంది రిలేటెడ్ సాఫ్ట్వేర్ మీ వాయిస్ వినిపించట్లేదు కృష్ణ. ఓకే సార్ నేను కాల్ చేస్తాను కాల్ చేయండి. ఓకే.